వెల్కమ్ టు బండింగ్ టాపిక్. ముఖేష్ అంబానీ ఈ పేరు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంపదకు, విజయానికి ఓ పర్యాయ పదంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన నిమిషానికి లక్షలు, రోజుకు కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా త్రైమాసిక ఫలితాల మార్కెట్లో కొత్త రికార్డును నెలకొల్పింది. అసలు ముఖేష్ అంబానీ నిమిషానికి ఎంత సంపాదిస్తారు? రిలయన్స్ ఈ త్రైమాసికంలో ఎంత లాభం ఆర్జించింది? ప్రపంచ, ఆసియా కోటీశ్వరుల జాబితాలో ఆయన స్థానం ఏంటి? ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? వారు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారు? భారతదేశంలో ముఖేష్ అంబానీ ఆదాయం సామాన్యులకు ఊహకందని స్థాయిలో ఉంది. ఒక్క రోజుకు ఓ సాధారణ ఉద్యోగి జీతం ఎంత ఉండొచ్చు? 1000, మహా అయితే 1500 రూపాయలు ఉంటుంది. అయితే ముఖేష్ అంబానీ రోజుకు సగటు 163 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దీన్ని గంటలు, నిమిషాల్లోకి విభజిస్తే గంటకు సుమారు 6.8 కోట్లు, ఇక నిమిషానికి 11 లక్షల రూపాయలు ఆయనకు ఆదాయంగా వస్తుంది. ఈ సంపదలో ఎక్కువ భాగం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ద్వారా వచ్చే డివిడెండ్లు, షేర్ విలువ పెరుగుదల, కంపెనీ ఆస్తుల వృద్ధి నుంచి వస్తుంది. ఈ ఆదాయం ఆయన వార్షిక సంపదలో 2000 కోట్ల రూపాయలకు పైగా నెలవారీ ఆదాయంగా మారుతుంది. ఈ సంఖ్యలు భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ గ్రూప్ ఆధిపత్యాన్ని, అంబానీ వ్యాపార తెలివిని స్పష్టంగా చూపిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించింది. ఈ త్రైమాసికంలో రిలయన్స్ 26,994 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. ఇది గత ఏడాది కంటే పోల్చితే 78% అధికం. ఇక రిలయన్స్ జియో, రిటైల్ విభాగాల్లో బలమైన పనితీరు, అలాగే షేర్ల విక్రయం ద్వారా వచ్చిన వన్ టైం లాభం ఈ లాభాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక సంస్థ మొత్తం ఆదాయం 2,44,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది 2,32,211 కోట్లతో పోలిస్తే 6% వృద్ధిని సాధించింది. రిలయన్స్ జియో 6,000 కోట్లకు పైగా నికర లాభం, రిటైల్ విభాగంలో 10% పైగా వృద్ధితో ఈ ఫలితాలకు దోహదపడ్డాయి. ఈ ఫలితాలు రిలయన్స్ ను భారత మార్కెట్లో బలమైన స్థానంలో నిలిపాయి. ముఖేష్ అంబానీ ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో ఎప్పటిలాగే ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఫోర్బ్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2025 ప్రకారం ఆయన ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నారు. ఆయన నెట్వర్త్ సుమారు 7.2 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ సంపద రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు, టెలికాం, రిటైల్, ఎనర్జీ విభాగాల విజయాలపైన ఆధారపడి ఉంది. గత ఏడాదితో పోలిస్తే అంబానీ సంపద 10 నుంచి 12% పెరిగినట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఆసియా ఖండంలో ముఖేష్ అంబానీ నెంబర్ 1 ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్ నివేదిక ప్రకారం ఆయన చైనా బిలియనీర్ జోంగ్ షాన్, భారత్కు చెందినటువంటి గౌతమ్ అదానీ, టెన్సెంట్ సీఈఓ మా హువాటెంగ్ వంటి ధనవంతులను వెనక్కి నెట్టేశారు. ఇక ఆసియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం, రిటైల్, ఎనర్జీ రంగాల్లో ఆధిపత్యం, అలాగే డిజిటల్ ఇనిషియేటివ్ అంబానీ స్థానాన్ని బలోపేతం చేశాయి. గత 2 ఏళ్లలో ఆయన సంపద స్థిరమైనటువంటి వృద్ధిని సాధించడం ద్వారా ఆసియా ఖండంలో అగ్రస్థానంలో నిలిచారు. అటు 2025లో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఫోర్బ్ 2025 బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆయన నెట్వర్త్ సుమారు 36 లక్షల కోట్ల రూపాయలు. టెస్లా, స్పేస్ ఎక్స్, XAI వంటి కంపెనీలు ఆయన సంపదకు ప్రధాన ఆధారం. టెస్లా షేర్లు 2024-25లో 70% పైగా వృద్ధి చెందడం, స్పేస్ ఎక్స్ విలువ $1.2 ట్రిలియన్ చేరడం ఆయన సంపదను ఊహించని స్థాయిలోకి పెంచాయి. ఎలాన్ మస్క్ సంపద గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయిందని బ్లూంబర్గ్ నివేదికలు చెబుతున్నాయి. ఎలాన్ మస్క్ సంపద ముఖేష్ అంబానీ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంది. బ్లూంబర్గ్, ఫోర్బ్ లెక్కల ప్రకారం ఆయన నిమిషానికి సగటున 17.90 లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. ఒక గంటలో ఆయన సంపాదన సుమారు 100 కోట్ల రూపాయలు కాగా రోజుకు $300 కోట్ల పైగా సంపాదిస్తున్నారు. ఈ అసాధారణ సంపద ఎలాన్ మస్క్ ను ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. మస్క్ విషయాన్ని పక్కన పెడితే భారత్లో ముఖేష్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 3 ఏళ్లలో అసాధారణ వృద్ధిని సాధించింది. టెలికాం రంగంలో రిలయన్స్ జియో 50 కోట్లకు పైగా
పైగా సబ్స్క్రిప్షన్లతో ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. రిటైల్ విభాగం దేశంలో అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ గా మారింది. ఇక ఎనర్జీ, పెట్రోకెమికల్స్, డిజిటల్ సర్వీసెస్, మీడియా రంగంలో రిలయన్స్ నిరంతర విస్తరణ ఆయన సంపదకు బలమైన పునాది వేసింది. అంబానీ కుటుంబం కలిసి రిలయన్స్ విభాగ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ల సంపాదనతో పోల్చినప్పుడు టెక్ రంగంలో ఎలాన్ మస్క్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ డైవర్సిఫైడ్ వ్యాపారాలు అంబానీ సంపాదనను స్థిరంగా పెంచుతున్నాయి. రిలయన్స్ జియో 5G విస్తరణ, రీన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు 2026 నాటికి అంబానీ సంపదను $120 బిలియన్ పైగా తీసుకువెళ్లొచ్చని అంచనా. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్, టెస్లా ఆవిష్కరణలు ఆయన సంపదను $500 బిలియన్ చేర్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. భారత్లో గౌతమ్ అదానీ, ఆసియాలో జోంగ్ షాన్షాన్ వంటి ధనవంతులు అంబానీతో పోటీలో ఉన్నప్పటికీ రిలయన్స్ వైవిధ్యమైనటువంటి వ్యాపార వ్యూహాలను అంబానీని ఆసియాలో టాప్ గా నిలబెడుతోంది. ముఖేష్ అంబానీ సంపద, రిలయన్స్ విజయాలు భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాయి. రిలయన్స్ జియో ద్వారా 5G విప్లవం, రిటైల్ విస్తరణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. అయితే కొంతమంది రిలయన్స్ మార్కెట్ ఆధిపత్యం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిటైల్, టెలికాం రంగంలో చిన్న వ్యాపారులపైన ప్రభావం గురించి భయపడుతున్నారు. అంబానీ సంపద పెరుగుదల భారత ఆర్థిక అసమానతల చర్చను కూడా రేకెత్తిస్తుంది. అయినప్పటికీ రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇనిషియేటివ్లు భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.